ఎవరు లేదా మరి 2 years తర్వాత ఇక్కడ ఈ రోజు కొత్తగా కూర్చున్న వాళ్ళు కూడా నాలుగు అవార్డు తీసుకుని నేను నిజం చేస్తున్నాను. మరి దానికి సపోర్ట్ ఏది? ఓకే, థ్యాంక్ యూ సో ఈ బిజినెస్లోకి వచ్చినాక ఇప్పటికీ 6 years అవుతుంది. సో నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 424, సెకండ్ మంత్ ఇన్కమ్ 560. సో ఇదంతా బాగుంది. షాప్ చేంజ్ చేసే జీవితం మారుతుంది అర్థం చేసుకోవడానికి మాకు ఒక 5 months పట్టింది. అంటే 5 months నుండి 20,000 స్టార్ట్ అయింది. సో అక్కడ నుండి ఛాలెంజెస్ స్టార్ట్ అయ్యాయి. ఓకే లీడర్స్, సో ఎందుకనంటే చాలా మందికి వచ్చిన రిజెక్షన్స్ కావచ్చు, సో నోస్ వినొచ్చు, ఎన్నో వినుంటాం, అడ్డంగా దాటుంటాం, అవునా కదా? సో ప్రతి ఒక్కరికి ఇది చాలా ఎదురవుతున్నాయా? సో ఎదురవుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ జర్నీలో ఏంటి అంటే ఒకే ఒకటి నిర్ణయం తీసుకున్నాము. సో దాస్ సార్ నేను ఇద్దరం ఒక్క 1 yearలో అంటే అవార్డు ఏమొచ్చింది మాకు విజనరీ లీడర్, అవునా కదా? నిజంగా లీడర్స్ మా ఆలోచనకి తగ్గట్టే నాకు అవార్డు వచ్చినందుకు చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఒక హిందీలో ప్లాన్ విన్న ఫస్ట్, నాకు హిందీ రాదు, సో ఇప్పుడు అర్థమవుతుంది. కానీ ఢిల్లీకి వెళ్ళి మేము తెలుగులో మాట్లాడడం చూసారు, అది మహా అద్భుతం అనమాట. ఎందుకంటే మా హిందీకి అవతల వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కూడా వద్దు హిందీ మాట్లాడద్దు, మీ రీజనల్ లాంగ్వేజ్లోనే మాట్లాడండి, మీ ఎమోషన్స్, మీ ఎక్స్పీరియన్స్ అంటే మీ హావభావాలు మాకు అర్థమవుతున్నాయి, సో మీరు ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడండి అని చెప్పి మాట్లాడించారు అనమాట. నాకు అనిపించింది, అరే ఒకప్పుడు మాకు చాలా అంటే ఏం హిందీ రాదు, ఏం లాంగ్వేజ్ రాదు, డబ్బులు వస్తాయి, పని చేసే డబ్బులు వస్తాయి, సో షాప్ చేంజ్ చేసే డబ్బులు వస్తాయి, పీపుల్తో మాట్లాడితే డబ్బులు వస్తాయి, ఈ ఒక్క విషయం తెలుస్తుంది ఫ్రెండ్స్. మాకు ఇన్నోసెన్స్ ఇక్కడ ఎంత ఇన్నోసెన్స్ అంటే నాకు కుక్ అంటే భయం. ఫస్ట్ కుక్ అంటే చాలా భయం. ఎందుకు చిన్నప్పుడు కనిపించుకున్నాను, అది కూడా కుక్క నోట్లో కొబ్బరి పీచు పెట్టి ఎదురు కనిపించుకున్నాను నేను, అంత భయం అనమాట. సో అలాంటి భయాన్ని ఒక హౌస్కి వెళ్ళాను, ఒక బ్యూటిఫుల్ కుక్ ఉంది, కానీ అది కుక్క బొమ్మ అనమాట. సో ప్లాన్ అంతా విన్నది, ఆ కుక్క కూడా విన్నది ప్లాను, అది బొమ్మ అనుకుని నేను ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేస్తా. అది నా ప్లాన్ అంతా వినిన తర్వాత అప్పుడు అరవడం స్టార్ట్ చేసింది. అంటే నా భయం ఎట్లా ఉంటుంది, ఏడ్చుకున్నాను అనమాట. అంటే అంత భయంలో నేను కుక్కకి ప్లాన్ చెప్పిన. ఎందుకు వచ్చింది సార్, ప్రొడక్ట్స్ రేపు తీసుకుంటా అన్నందుకు వచ్చింది. రేపు ఈ ప్రొడక్ట్స్ మనం ఆర్డర్ పెడతాం కదా, ఇవన్నీ బాగుంటాయి మేడం ఇలా తీసుకోండి అని చెప్తుంటే, ఇప్పుడే తీసుకోండి అని చెప్తాను నేను, లేదు నేను రేపు పొద్దున్న తీసుకుంటా అన్నది. అన్నందుకు ఆ కుక్క అరగడం స్టార్ట్ చేసింది. చెప్పాను మేడం, మీ కుక్క కూడా అంటే వాళ్ళ గుర్తుకు పప్పి అని తీసుకుంటారట, మీ పప్పికి కూడా నచ్చింది, ప్రొడక్ట్స్ నచ్చింది, ప్లాన్ నచ్చింది మేడం, మీరు కూడా తీసుకున్నట్టే 300 బీవీ తీపించి పంపించాను నాకు. సో ఇలా జర్నీ చేస్తూ సార్కి డ్యూటీలో ఎక్కువ సెలవులు ఉండేవి కావు, ఎందుకంటే టైం ఫ్రీడమ్ గురించే ఈ బిజినెస్ బిల్డ్ చేశారు. సార్ ఎప్పుడు డ్యూటీలో ఉండేవారు. ప్రతి పండగకి అందరి ఇళ్ళలో ఉంటారు లేదా, కానీ పోలీసులు ఎక్కడ ఉంటారు, స్టేషన్లో ఉంటారు, అవునా? దొంగలు పోలీసులు ఎంత స్టేషన్లో ఉంటారు, అవునా కదా? సో నేను ఫోన్ చేసేదాన్ని, వస్తున్నావా అన్నదాన్ని, వస్తున్నా 1 hour అలాగే 4-5 hours గడిచిపోయేది. చివరికి ఏం చెప్పేదానంటే, నువ్వు 1 గంటలో వస్తావా, లేకపోతే నీ స్టేషన్ ముందుకు వచ్చి టెంట్ వేసుకొని ఉండాలా అన్నదాన్ని. సో చూడండి ఎందుకు ఆ మాట వచ్చిందనంటే, ఒక పక్క భయం కదండి, ఒకరు జాబ్ చేస్తే శాలరీ కావాలని భయం కదా. అయినా సరే ఎందుకు అని అంటే, టైం అనేది కనీసం భోజనం చేసినప్పుడు కూడా వాళ్ళ ఎస్ఎల్ సిఎల్ ఫోన్ చేయగానే వెంటనే వెళ్ళిపోయారు అనమాట. సో అన్నం కూడా తినేంత టైం కూడా ఉండేది కాదనమాట సార్కి, ఎందుకంటే స్టేషన్ రైటర్ అంతా సార్కే అప్ చెప్పేవాళ్ళు అనమాట. సో అలా ఏంటంటే నాకు టైం కావాలి, అవునా కదా? నా పిల్లలతో గడపడానికి, నాతో గడపడానికి, మా ఫ్యామిలీతో గడపడానికి టైం తీయాలని చెప్పి ఈ బిజినెస్ స్టార్ట్ చేసాము. సో ఆ తరుణంలో ఏంటంటే, ఒకవైపు కూకట్పల్లి, మహబూబ్ నగర్, అసలు మహబూబ్ నగర్ ప్లాన్స్కి ఎగ్రీ ప్లాన్స్ ఇప్పటికి కొన్ని మొన్న సార్ కూడా అంటున్నారు, నీకు ఒక ఆకు అంటే తోటకూర వేస్తుంటే కంది మొక్క వచ్చిందనమాట. వస్తుంటే మా అమ్మకి అడిగాను, అమ్మ ఇదేమి ఆకు అని అంటే, మా అమ్మ అన్నది ఇది కంది ఆకు అనేసి అన్నాను. మా సార్ అంటారు అప్పుడే,
నీకు ఆకు పేరు కూడా తెలియకుండా నీకు 2 ఎకరాలు భూమిని చూడడానికి పంపించండి చూడు. అంతే ఫ్రెండ్స్, ఇవన్నీ అన్ని తెలుసుకోవడం కాదు. ఇక్కడ ఏంటంటే ఇన్నోసెన్స్ మీద జరిగిపోతా ఉంటుంది అనమాట. ఎంత ఇన్నోసెన్స్ ఉండాలంటే మనం పర్మనెంట్ శిష్యులు తెలుసు కదా, తెలుసా లేదా? సో అలా యాటిట్యూడ్ ఎందుకు ఉండాలి అంటే పర్మనెంట్ శిష్యుడు వాళ్ళ కూతురికి మ్యారేజ్ ఫిక్స్ చేస్తారు, పెళ్లి చేయాలనుకుంటారు, సంబంధం వస్తారు కదా. సో వచ్చిన తర్వాత పర్మనెంట్ శిష్యుడు ఏమంటారంటే ఫస్ట్ ముందు ఇంటికి రంగు వేయండి, తర్వాత వచ్చిన చుట్టానికి మర్యాద చేయండి అని అన్నారు. అయితే వాళ్ళ ఏమర్థం చేస్తుంది తెలుసా? ముందుంటికి రంగులు వేయాలంటే వంట ముందు ఇల్లు ఇంకో ఇల్లు ఉంటుంది అనమాట, ఆ ఇంటికి వేస్తారు. వేసిన తర్వాత చుట్టాలు వేస్తారు కదా. ఓ గురువు గారు మనకి ముందు ఇంటికి రంగు వేసిన తర్వాత చుట్టాలు వేయించుకుని చుట్టాలంతా రంగులు వేస్తారు, సున్నం వేస్తారు. సో వాళ్ళు వచ్చేసి ఆశ్రయించుకొని ఇట్లా మాకు అగౌరవపరుస్తారని చెప్పేసి క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతారు సంబంధం. తర్వాత వచ్చేసి ఇలాగ సంబంధం ఇప్పుడు గురువు గారు వైఫ్ ఉంటారు కదా, ఆమె తిడతా ఉంటుంది అనమాట 11 మంది శిష్యులకి, మీరు చేసిందిదా పెళ్లి చెడగొట్టారు అది ఇదని ఏడుస్తూ ఉంటుంది. అయితే ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి నీ శిష్యులు చేసింది మంచిదేనమ్మా, ఎందుకు అని అంటే వాళ్ళ అమాయకత్వంతో చేశారా తెలియతనంతో చేశారా, మొత్తానికి చెడగొట్టడం మంచిది. ఎందుకంటే అబ్బాయికి క్షయవ్యాధి ఉంది, అందుకే మేము చెప్పాలా వద్దనే లోపు మీ పరమనేది శిష్యులే కంప్లీట్ చేసేసి క్యాన్సిల్ చేసేసారు. సో అమ్మాయికులమ్మ మంచి వాళ్ళమ్మ చెప్తే అప్పటి నుండి వాళ్ళకి మంచి రిసీవ్ చేసుకుంటుంది అనమాట. ఆమె ఆ అమ్మాయికత్వం ఉంటే చాలు ఈ బిజినెస్లో. ఎందుకంటే అన్నీ తెలిసి తర్వాత చేస్తామంటే అవుతుందా బిజినెస్? అవ్వదు కదా ఫ్రెండ్స్. సో కొన్ని సార్లు బస్సులు ఆగిపోయేది, కూకట్పల్లి సైడ్ వెళ్ళేదాన్ని అనమాట, సంగారెడ్డి అట్లా. కానీ బస్సు టు బస్సు, ఆటో టు ఆటో కనుక ఇప్పుడైతే లొకేషన్లు క్యాబ్లు అవును వచ్చాయి. 2018-19 ఏం లేదు కదా, అప్పుడప్పుడు స్టార్టింగ్. ఓకేనా లేదు మీకు విషయం తెలుసా? ఫోన్పే వాడడం కూడా ఈ మధ్య నేర్చుకున్నాను నేను, అర్థమవుతుంది లీడర్స్. సో ఎందుకు చెప్తున్నాను అంటే అన్నీ మేడం చేసిందంటే మొత్తం తెలుసు మేడంకి. ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్తుంటా నాకేం తెలీదు, పని చేసుకుంటేనే తెలుస్తుంది, అంతే. పని చేసుకుని పోవడమే తెలుసు నాకు. మా అప్లైన్ ఏం చెప్పారో అదే చేసుకుంటూ వెళ్తాం. అశోక్ సార్కి ఫస్ట్ టీ పెట్టినప్పుడు జీకా టీతో ఎంతలో టీ తాగుతాం, రోజు తాగుతాం లేదా? అవునా కదా? టీ పౌడర్ వేసేటప్పుడు 2 గంటల సేపు మాట్లాడాలి టీ గురించి. సార్ కలర్ రావట్లేదు సార్ అంటే అంత వేధించారనమాట మా అప్లయన్స్ కూడా. వాళ్ళకు కూడా ఓపిక మీద చెప్పి ఈరోజు ఈ స్థాయిని నుంచి పెట్టారు మాకు. ఓకే సో స్పెషల్ థ్యాంక్స్ అశోక్ సార్ అండ్ లావణ్య మేడం, సలీం సార్ అండ్ షాహిద్ మేడం, కులకర్ణి సార్ అండ్ షీలా మేడం, చరణ్ సార్ అండ్ భార్గవి మేడం, ఇంటర్వ్యూ సార్ అండ్ సత్యేంద్ర మేడం, సో శ్రీనివాస్ సార్ అండ్ స్వప్న మేడం. వీళ్ళందరూ ఎందుకు అనంటే ఏదో ఒక విషయం నేర్పిస్తూ ఉండడం వల్ల మేము నేర్చుకున్నాము. సో ఒక్క విషయం లీడర్స్, మనం ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విషయం నేర్చుకుంటాం లేదా? మనం హంసలాగా ఉండాలన్నమాట. ఏది మంచి విషయం, ఇప్పుడు హంసలు ఎలా ఉంటుంది? పాలలో నీళ్ళు విడిచిపెట్టి పాలు తాగుతాం లేదా? సో ఇక్కడ కూడా ఏంటంటే చాలా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటాయి, కానీ మనకి ఏది అవసరం అదే తీసుకోవాలి. ఓకే లీడర్స్? సో ఇక్కడ ఏం లేదు లాజిక్ ఏం లేదు లీడర్స్. నేను విజనరీ లీడర్గా ఉన్నాను అని అంటే రేపు పొద్దున నేను విజన్ చేస్తున్నాను. మీరందరూ నేను ఢిల్లీకి వెళ్ళే అవార్డు ఇస్తున్నా, మీరందరూ ఇక్కడ కూర్చొని డిసిషన్ తీసుకోండి. నెక్స్ట్ ఇయర్ ఢిల్లీ ఇక్కడికి వచ్చి అవార్డు ఇస్తే ఎంత బాగుంటుంది? సాధ్యం లేదా? ఇప్పుడు ఒకప్పుడు ఎఫ్ఆర్యూ ఎక్కడ ఉంటుంది? ఢిల్లీ, గుజరాత్, పూణే వెళ్ళేవాళ్ళ లేదా? అవునా లేదా? ఢిల్లీ వెళ్ళారా అందరూ? ఇక్కడ ఉన్న లీడర్స్, మీ లీడర్స్ వెళ్ళుంటారు, కొత్త అయితే వెళ్ళలేదు. సో 2-3 ఇయర్స్ నుండి ఇక్కడ ఎఫ్ఆర్యూ జరుగుతుంది. 2021 నుండి ఎఫ్ఆర్యూ ఇక్కడ జరుగుతుంది. 2018, 19, 20 3 సంవత్సరాలు ఢిల్లీలో, పూణేలో, గుజరాత్లో అటెండ్ అయ్యి వచ్చాం. 3 ఎఫ్ఆర్యూలు కవర్ చేసాం మేము. ఓకే లీడర్స్? ఇక్కడ ఏంటంటే బెస్ట్ అనమాట మనకి ఎఫ్ఆర్యూ ఇక్కడ వచ్చింది. సో అట్లానే ఎఫ్ఆర్యూ హైదరాబాద్ ఎక్కడ రావడం నిజమో, జాతీయ స్థాయిలో అవార్డులు ఇవ్వడం హైదరాబాద్ రావడం నిజమా కాదా? ఓకే లీడర్స్? సో ఒకరు ఇద్దరిని అయితే తీసుకుపోతారు ఢిల్లీ. మీరు అందరూ విజనరీ లీడర్స్ ఆ జాతీయ అవార్డుకి ఎంపికయ్యారనుకోండి, అప్పుడు ఢిల్లీ వస్తుంది కదా, కేంద్రం వస్తుంది లేదా? ఓకే లీడర్స్? సో ఇదంతా ఒకే ఓవర్లో అయితే జరగదండి. సో ప్రతి ఒక్కరు ఏంటంటే ఈరోజు స్టార్ట్ చేసి ఈరోజు నిర్ణయం తీసుకొని కూడా మీ ఇన్కమ్ మీరు ఆదాయం పొందుతూ
మీ కుటుంబానికి ఇప్పుడు లేడీ అంటే ఏంటంటే మేము గొప్ప, జెంట్స్ మేము గొప్ప అని కాదు. ఒకప్పుడు ఒక్కరే పని చేస్తే అందరం తినేవాళ్ళం, అవునా కదా? కానీ ఇప్పుడు లేడీస్ ఖచ్చితంగా ఇంట్లో హెల్ప్ చేయాల్సింది. ఎందుకంటే ఈరోజు స్కూల్ ఫీజులు లక్షలు కట్టాలి లేదా? సో ఖచ్చితంగా లేడీస్ బయటకు వచ్చి తీరాల్సిందే. ఒక స్త్రీ నవ్వితే కురుక్షేత్రం జరిగింది, అవునా కదా? ఒక స్త్రీ ఏడిస్తే రామాయణం జరిగింది, అంటే శోకిస్తే, అవునా కదా? అదే స్త్రీ మీ ఇంట్లో ఉంది కదా, మీ స్త్రీని ఇష్టంలో వదిలిపెడితే ఎట్లా ఉంటుంది? ఒక్కొక్కరు విఎంసీలు అవుతారు మీరందరూ, ఓకే? సో అంత ఎఫెక్టివ్గా అంటే మాకు ఏం కావాలో మాకు క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు విజన్ ఏంటంటే ఒక 5 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందని లేడీస్ ఆలోచిస్తాం లేదా? అవునా కదా లేడీస్? సో ఇక్కడ కూడా ఏంటంటే ఒక 5 సంవత్సరంలో మాకు 10 lakhs రావాలి, 5 సంవత్సరంలో మాకు డ్రీమ్ కార్ ఉండాలి, 5 సంవత్సరంలో మా పిల్లలకి లగ్జరీ లైఫ్ ఇవ్వాలి, 5 సంవత్సరాలు ఇలా 5 years మీరు విజన్ చేయండి ఖచ్చితంగా. నేను 2018 నుండి 2025కి వచ్చాను ఉత్తమ జాతీయ అవార్డుగా. అదే మీరు ఈరోజు డిసిషన్ తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ మీరు తీసుకోవచ్చు, అంత వస్తుంది లీడర్స్. సో ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకోండి. మనకేంటంటే లేడీస్ మామూలుగా కాదు, కుదరదు, చేయలేము, చేద్దాము అవి కాదు. ఇప్పుడు మార్నింగ్ లాగానే వంట చేస్తాం లేదా? వంట చేస్తే ఏంటి, అది బాంబే కదా, అవునా? గరిట పెడతాం, పిల్లల కోసం స్కూల్కి వెళ్తాం, అవునా? ఇన్ని అంటే ఇన్ని చేస్తున్నాం కదా. సో విస్టేజ్లో కూడా మీరు మీ పని అంతా డెడికేట్ చేస్తున్నారు, విస్టేజ్ కూడా అంత డెడికేట్ చేయండి. మీ కాంతాను మీ అంత రిచ్ పర్సన్ ఎవరు ఉండండి లీడర్స్. 36 నెలల్లో మేము బెంచ్ కార్ తీసుకున్నాం, 46 నెలల్లో బ్యూటిఫుల్ హౌస్ తీసుకున్నాం. ఇవన్నీ ఏంటంటే నా ఒక్కరి వల్ల కాదు, దాస్ సార్ నేను కలిస్తే ఈ బిజినెస్ అయింది, ఓకే లేడీస్? మీరు కూడా మీ ఫ్యామిలీలో ఇప్పుడు జెంట్స్ ఎవరైతే సింగిల్గా వచ్చారో మీ లేడీస్ని ఇన్వాల్వ్ చేయండి ఖచ్చితంగా. మీరు కూడా ఇప్పుడు హస్బెండ్తో పొగిడించుకోవాలని లేదా మీ అందరికీ, అవునా కదా? మీకు ఉండగా మీ వైపుని పొగడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా? అవునా కదా? సో ఈ రెండు జరగాలంటే విస్టేజ్ ఇద్దరు ఉండండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ మొత్తం ఉండండి. సో లీడర్స్ 6 నెలల పని సింపుల్గా అయిపోతుంది, 2 సంవత్సరాలు అయ్యే పని 6 నెలలు అవుతుంది. సో ప్లాన్ చేసుకోండి, థింక్ చేయండి, డ్రీమ్ పెద్దగా చేయండి. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్.